వెల్కమ్ టు మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ ని కొత్తగా చూస్తున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా సరే కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉంటే వారికి షేర్ చేయండి మరియు లైక్ చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ రోజు న్యూస్ లో వచ్చినటువంటి ఇంపార్టెన్స్ విత్ జనరల్ స్టడీస్. చరిత్ర సృష్టించిన నేపాల్ మహిళ పూర్ణిమ శ్రేష్ఠ. నేపాల్కు చెందినటువంటి పర్వతారోహకురాలు ఎవరండి? పూర్ణిమ శ్రేష్ఠ. పూర్ణిమ శ్రేష్ఠ అనే బాలిక 3 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తిగా నిలిచింది. ఈమె 3 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తిగా నిలిచిందండి. ఈమె 2018లో తొలిసారిగా ఎవరెస్ట్ పైకి ఎక్కింది. ఎప్పుడండి? 2018లో తొలిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. ఇప్పటి వరకు ఈమె అన్నపూర్ణ, ధౌలగిరి, కాంచనజంగా, లోత్సే మకాలు, కేటు శిఖరాలు అధిరోహించింది. తర్వాత వచ్చేసి భారతీయ చిత్రానికి కేన్స్ గ్రాండ్ పిక్ అవార్డు. కేన్స్ చలనచిత్రంలో పాయల్ కపాడియా రూపొందించిన భారతీయ చిత్రం. ఇది ఎవరంటే పాయల్ కపాడియా. పాయల్ కపాడియా రూపొందించిన భారతీయ చిత్రం. ఆల్వి ఇమాజివ్ యూజ్లైట్ చరిత్ర సృష్టించింది. ఏంటండి? ఆల్వి ఇమాజివ్ యాజ్లైట్ ఈ చిత్రం చరిత్ర సృష్టించింది. తర్వాత వచ్చేసి గుజరాత్ రాజ్కాట్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో ఎంతమంది అంటే 27 మంది మృతి చెందారు. ఇది మీకు డిజాస్టర్ లోకి, విపత్తుల్లోకి వెళ్ళిపోతుందండి. అక్కడ మీకు ప్రశ్నలుగా రావటం జరుగుతుంది. తర్వాత వచ్చేసి 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ బహుమతిని సన్ఫ్లవర్స్ వర్ ది ఫస్ట్ వాన్స్ టు నో అనే భారతీయ షార్ట్ ఫిల్మ్ గెలుచుకుంది. ఏ ఫిల్మ్ అండి? సన్ఫ్లవర్స్ వర్ ది ఫస్ట్ వాన్స్ టు నో అనే షార్ట్ ఫిల్మ్ గెలుచుకుంది. దీనికి చిదానంద నాయక్ దర్శకత్వం వహించారు. ఎవరండి? ఈ సినిమాకి చిదానంద నాయక్ అనే అతను దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కర్ణాటక స్థానిక జానపదం ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రం అనేది కర్ణాటక రాష్ట్రం జానపదం ఆధారంగా రూపొందించబడింది. లాసిని పోటీలో మాన్సీ మహేశ్వరి యానిమేషన్ చిత్రం బన్నీహుడ్ 3వ ప్రైజ్ ను గెలుచుకుంది. యానిమేషన్ చిత్రాల్లో ఎవరండి? బన్నీహుడ్ 3వ ప్రైజ్ ను గెలుచుకుంది. తర్వాత వచ్చేసి 2024 బుకర్ ప్రైజ్ జర్మనీ రచయిత అయినటువంటి జెన్నీ ఎర్పెన్ బెక్. ఎవరండి? ఈమె జెన్నీ ఎర్పెన్ బెక్. ఈమె జర్మనీకి చెందినటువంటి మహిళ. మరియు అనువాదకుడు ఎవరంటే మైకేల్ హాఫ్మ్యాన్. ఎవరండి అనువాదకుడు? మైకేల్ హాఫ్మ్యాన్. తమ నవలైనటువంటి కైరోసిక్, వీళ్ళకు చెందినటువంటి నవలైనటువంటి కైరోసిక్ అనే నవలకి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ లభించిందండి. ఈ పుస్తకంలో ఏముందంటే తూర్పు జర్మనీ ఉనికి యొక్క చివరి సంవత్సరాల్లో అల్లుకున్న ప్రేమ వ్యవహారం కథ ఉంది. ఏముందండి? తూర్పు జర్మనీ చివరి సంవత్సరాల్లో అల్లుకున్న ప్రేమ వ్యవహారం ఉంది ఈ కథలో.
బుకర్ ప్రైజ్ అనేది ఆంగ్ల సాహిత్యాల్లో నవలకు గాను ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అవార్డు అనేది ఇస్తారు. దేనికండి? ఇంగ్లీష్ నవలకు మాత్రమే ఈ యొక్క ప్రైజ్ అనేది ప్రతి సంవత్సరం కూడా అందజేస్తారు. దీనిని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1969లో ఏర్పాటు చేశారు. ఎప్పుడండి? 1969లో ఈ యొక్క బుకర్ ప్రైజ్ అనేది ఏర్పాటు చేశారు. బుకర్ ప్రైజ్ పొందిన భారతీయ రచయిత్రి ఎవరంటే గీతాంజలి శ్రీ. ఎవరండి? బుకర్ ప్రైజ్ పొందిన తొలి భారతీయ మహిళ గీతాంజలి శ్రీ. లూంబ్ ఆఫ్ శాండ్ కి లభించింది. గీతాంజలికి దేనిలో లభించిందంటే లూంబ్ ఆఫ్ శాండ్ కి లభించింది. ఈమె రచించిన కేత్రి సమాధికి గాను ఈమె ఏమి రచించిందండి? ఈమె రచించిన కేత్రి సమాధికి గాను, ఇది హిందీ నవల అండి, ఇది ఇంగ్లీష్లో అనువాదం చేయబడింది. దీనికి గాను ఈ యొక్క బుకర్ ప్రైజ్ అనేది లభించింది. 50,000 పౌండ్స్ లభిస్తుంది. ఈ బుకర్ ప్రైజ్ ఎంతంటే 50,000 పౌండ్స్. 50,000 పౌండ్స్ అండి, దాదాపు 50 లక్షలు. మ్యాన్ గ్రూప్ సంస్థ ఈ యొక్క అవార్డును ఇస్తుందండి. ఈ బుకర్ ప్రైజ్ అనేది ఏ సంస్థ ఇస్తుందంటే మ్యాన్ గ్రూప్ సంస్థ. ఏ సంస్థ అండి? మ్యాన్ గ్రూప్ సంస్థ ఈ యొక్క బుకర్ ప్రైజ్ అనేది ఇస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ ఫీల్డ్ అవార్డు సాధించిన తిరువనంతపురం విమానాశ్రయం. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి జీరో వేస్ట్ ల్యాండ్ ఫీల్డ్ అవార్డును సాధించిన భారతదేశంలో మొదటి విమానాశ్రయంగా చరిత్ర సృష్టించిందండి. తిరువనంతపురం ఈ విమానాశ్రయానికి జీరో వేస్ట్ ల్యాండ్ ఫీల్డ్ అవార్డు అనేది లభించిందండి. జీరో వేస్ట్ ల్యాండ్ ఫీల్డ్ అవార్డు ఈ యొక్క విమానాశ్రయానికి లభించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ CII-ITC ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ద్వారా ఈ గుర్తింపు లభించిందండి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ CII-ITC ద్వారా ఎక్సలెన్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ద్వారా ఈ యొక్క గుర్తింపు అనేది లభించిందండి. తర్వాత వచ్చేసి అంతర్జాతీయ సౌర కూటమిలో 99వ సభ్య దేశంగా స్పెయిన్. ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ISA 99వ సభ్య దేశంగా స్పెయిన్ అధికారికంగా చేరిందండి. 99వ సభ్య దేశంగా అధికారికంగా స్పెయిన్ దేశం చేరింది. ఇటీవలే న్యూఢిల్లీలో జరిగిన సమావేశాల్లో విదేశాంగ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అయినటువంటి అభిషేక్ సింగ్ సమక్షంలో ఎవరండి? ఎక్కడ జరిగింది మీటింగ్? న్యూఢిల్లీలో మీటింగ్ జరిగిందండి. విదేశాంగ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఎవరండి? అభిషేక్ సింగ్. ఇతని సమక్షంలో స్పెయిన్ రాయబారి అయినటువంటి జోస్ మారియా రిడావో. ఎవరండి? స్పెయిన్ రాయబారి జోస్ మారియా రిడావో. డొమింగ్యూజ్
వీరి సమక్షంలో ఆమోద పత్రం అందజేశారు. ప్రస్తుతం 199 దేశాలు ఐఎస్ఏ ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఎన్నండి 199 దేశాలు, సారీ 119 దేశాలు ఈ ఫ్రేమ్వర్క్ పై సంతకాలు చేశాయి. అట్లాగే 99 దేశాలు ఈ ఒప్పందంపై ఆమోదం తెలిపాయి. ఎన్నండి 99 దేశాలు ఈ ఒప్పందంపై ఆమోదం తెలిపాయి. ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన యూరోపియన్ దేశాల్లో 11వ దేశంగా స్పెయిన్ నిలిచింది. ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన యూరోపియన్ దేశాల్లో స్పెయిన్ అనేది 11వ స్థానాల్లో నిలిచింది. ఉష్ణమండల దేశాలన్నీ కలిపి జాతీయ స్థాయిలో సౌరశక్తిని ఉత్పత్తి చేసుకోవాలనే లక్ష్యంతో 2015 నవంబర్ 30న ఎప్పుడండి 2015 నవంబర్ 30న మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు COP21 సదస్సులో ఫ్రాన్స్ కలిపి అంతర్జాతీయ సౌర కూటమిని ఏర్పాటు చేశారు. ఎవరండి? ఫ్రాన్స్ తో కలిపి ఈ యొక్క అంతర్జాతీయ కూటమి అనేది 2015 నవంబర్ 30న ఏర్పాటు చేశారు. 2030 నాటికి $1,000 బిలియన్ పెట్టుబడులతో 1000 గిగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయడం. ఎంతండి? $1,000 బిలియన్ పెట్టుబడులతో 1000 గిగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయడం. దీని ప్రధాన కార్యాలయం హర్యానా గురుగ్రామ్లో ఉందండి. ఈ యొక్క ప్రధాన కార్యాలయం హర్యానా గురుగ్రామ్లో ఉంది. అంతర్జాతీయ సోలార్ అలయన్స్ మొదటి శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీలో 2018 మార్చి 11న జరిగింది. దీని యొక్క మొదటి శిఖరాగ్ర సమావేశం 2018 మార్చి 11న జరిగింది. కరెంట్ అఫైర్స్ కి సంబంధించి మీకు పోటీ పరీక్షల్లో ప్రశ్నలు ఎట్లా అడుగుతున్నాడో వాటికి అనుకూలంగా మాత్రమే మా ఛానల్లో వీడియోస్ ని రూపొందిస్తాను. అట్లాగే కరెంట్ అఫైర్స్ తో పాటుగా కరెంట్ అఫైర్స్ కి లింకప్ ఉన్నటువంటి జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ ని కూడా కరెంట్ అఫైర్స్ లో భాగంగా వీడియోస్ ని రూపొందిస్తాను. అట్లాగే మా ఛానల్లో చాప్టర్ వైజ్ గా ప్రతి సబ్జెక్ట్ కి కూడా చాప్టర్ వైజ్ గా బిట్ బ్యాంక్ మరియు ప్రీవియస్ మోడల్ పేపర్స్ కూడా వీడియోస్ ని రూపొందిస్తాను. అవి డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.